హలో ఫ్రెండ్స్, సముద్రంలో రోజు రోజుకి చెత్త పెరుగుతుందని వీకెండ్ టైంలో బీచ్ క్లీనింగ్ కోసం ఒక గ్రూపుగా చేరి సముద్రం ఒడ్డున ఉండే చెత్తను క్లీన్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. వీరిలో జర్నలిస్టులు మరియు సర్ఫర్స్ అండ్ అలానే సైకాలజీ స్టూడెంట్స్ అండ్ ఫారినర్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఈ ప్లాస్టిక్ చెత్త వాళ్ళు వేయకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇది మా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి ఈ బీచ్ క్లీనింగ్లో అయితే జాయిన్ అయ్యారు. ఈ ప్లాస్టిక్ సముద్రంలో కలవడం వల్ల ఎంత నష్టమో మనందరికీ తెలుసు. ఆ నష్టాలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్లాస్టిక్ చెత్తను క్లీన్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. My name is Eric. I'm from Ireland. I'm looking for sunglass on the beach to Vizag. ఇంత కష్టపడి అయితే మొత్తానికి మా సరౌండింగ్లో ఉన్న చెత్తనంతా అయితే క్లీన్ చేసేసాం. ఇలా ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే మీ అందరూ కలిసి ఏరిన చెత్త. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. దీనికోసం ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో ఉంటుంది. సి వ్లాగ్స్ తెలుగు ఛానల్లో చూసేయండి.